కొని యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. ప్రభు బలలో పాలు పంపులు పొందడం కొరకై దేవుని వాక్యంలో నుంచి లూకా సువార్త 5వ అధ్యాయము, ది గాస్పెల్ అకార్డింగ్స్ టు లూక్ చాప్టర్ 5. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు మార్చి చదువుతాం. మొదటి 4 వచనాలు మార్చి చదువుతాం. లూకా సువార్త 5వ అధ్యాయము. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరతు సరస్సు తీరమున నిలిచి ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వెలలో వేయడని సీమోనుతో చెప్పగా. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా రక్షక, మా రాజా, మా ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మా ప్రభు దినంలో నవంబర్ 29వ తారీఖు మరి ప్రభా ఈ నెలకైన చివరి ప్రభు దినంలో ప్రభా మమ్మల్ని ప్రవేశింపజేసి సజీవ లెక్కల్లో చేర్చి ఈ విధానంలో ప్రభువా మా దేవుడిని ఆరాధించేటువంటి కృప మాకు దయచేశారు. వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగమును మా కొరకై ఆశీర్వదించండి. రాగినటువంటి మా ప్రియులను బట్టి వందనాలు. తండ్రి, మీ వాక్యం దగ్గర మేము సమీపిస్తుంటుండగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని పురుకొల్పండి, హెచ్చరించండి, సరిచేయండి, బుద్ధి చెప్పండి, ఆలోచన చెప్పండి, సంతృప్తిపరచండి, మీ బోధించండి ప్రభా. మరి మీ వాక్యం వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొని విమర్శించుకొని పరీక్షించుకొని యోగ్యమైనటువంటి రీతిలో ప్రభువులలో పాలు పంపులు పొంది రోషము కలిగిన పౌరుషము కలిగిన క్రైస్తవ జీవితమును జీవించడం కొరకై తగిన తీర్మానం చేసుకున్నట్లు సహాయం చేయమని వేడుకొనొచ్చు. అల్పయోగదాసుడను, దుర్బలుడను, బలహీనుడను నన్ను కూడా మీ యొక్క శిలచాట్ను మరుగుపరిచి మీ పరిశుద్ధాత్మాభిషేకం దయచేసి మీ ఆత్మతో నింపి నడిపించమని యేసుప్రభు పరిశుద్ధ నామంలో, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల దేవుడు ఈ యొక్క లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. లోతైన అనుభవము, డీపర్ ఎక్స్పీరియన్స్. సరే, ఈ యొక్క అనుభవము దైవజనుడు పేతురు గారికి ఉంది, పేతురు గారి నావకు ఉంది. దేవుడు లోతులో నడిపించాడు. చివర్లో అనగా దరిలో అంచుల్లో ఉన్నంతకాలం అతనికి చేపలు పడలే కదా, చేపలు పడలేదు. ఎప్పుడైతే లోపలకు పోయాడో, లోతుల్లోకి పోయాడో అప్పుడు మాత్రమే ఏం జరిగింది, మరి ఆ ధ్వనులు వలలు నింపబడ్డాయి. సరే, ఇది క్రైస్తవ జీవితానికి మనం అన్వయించుకుంటే మనం కూడా క్రైస్తవ జీవితం దేవుడు నమ్ముకున్న మరి వారంగా సంవత్సరాలు జరుగుతున్న కొద్దీ మన యొక్క ఆ యొక్క లోతు అనేటువంటిది పెరగాలి. ఆ డీప్ అనేటువంటి అనుభవంలోనికి మనం పోవాలి. ఎహెజ్కేల్ గారు కూడా 47వ అధ్యాయంలో మరి ఆయన నడుస్తూ ఉంటాడు. ఎహెజ్కేల్ గ్రంథం 47వ అధ్యాయము మనం గమనిస్తే 2వ వచనం ఒకసారి చూడండి. నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిపక్కను నీళ్లు ఉబికి పారుచుండని. ఇక్కడ చూడండి, మందిరం దగ్గర నీళ్లు పారుతున్నాయి. ఆ సీన్ చూశాడు. ఉబికి పారుతున్నాయి. ఆ యొక్క పారుతున్నటువంటి ఆ నీటిలో మనం గమనిస్తే దైవజనుడు మరి ఎహెజ్కేల్ గారిని ఆ యొక్క మనిషి కుమారుడు లేదా ఆ యొక్క వ్యక్తి నడిపిస్తూ ఉన్నప్పుడు మరి 3వ వచనం నుండి, ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలువెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి అంట, ఆ ఉబికి పారే నీళ్లు ఈ ఎహెజ్కేల్ గారికి ఎంత లోతుకు వచ్చాయి? చీలమండలం అంటే తెలుసు కదా, పాదం పైన మరి చీలమండలం ఉంటుంది. దాన్ని ఏమంటారు? చీలమండలమే కదా. పాదం అంతా తడిసి మునిగిపోయేటట్టు అంత లోతులోకి నీళ్ళు వచ్చినాయి. ఏది 1000 మూరలు కొలిసి అతను నడిపించినప్పుడు. మళ్ళా 4వ వచనం, ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళలోతుండెను.
ఆయన ఇంకా 1000 మొరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. 5, ఆయన ఇంకను 1000 మొరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయెను. ఇప్పుడు చూడండి, జస్ట్ ఉబికే పారే నీళ్ళలోకి మనం వచ్చిన తర్వాత చీలమండలం నుంచి మోకాళ్ళ నుంచి మొలలోతు నుంచి ఇంకా మునిగిపోయేటట్టు గొంతు దాటి మునిగిపోయి మరి ఈదలేనంత ఎక్స్పీరియన్స్ నీకుందా, మనకుందా? ఉండాలి. ఎక్కడ ఉన్న చివరన్న కాలం నువ్వు అక్కడనే ఉంటే లోతులోకి మరి ఎప్పుడు చీలమండలం కాడనే ఉంటే అట్ట మరి మోకాళ్ళు తడిసేది ఎప్పుడు? మోకాళ్ళ కాడనే ఉంటే అట్ట మరి మొలలోతు, ఆ నడువు లోతు కాడ నుంచి అక్కడ ఆగిపోకూడదు, ఇక మునిగిపోయేటట్టు. ఓ ప్రభా, నీ వాక్య ప్రవాహంలో, నీ ప్రేమ ప్రవాహంలో, ప్రభా నీ ఆనంద ప్రవాహంలో నన్ను ముంచేయి ప్రభువా, నేను అందులో ఈత కొట్టాలి ప్రభువా. ఈదవలసినంత కదా, ఈదవలసినంత దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది అయింది. దిస్ ఈజ్ కాల్డ్ డీపెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక లోతులోకి పోతున్న కొద్దీ చీలమండలంలో నుంచి మోకాళ్ళ లోతులోకి నుంచి మొలలోతు అనగా నడువు లోతులో నుంచి ఇక నువ్వు ఈదలేనంత ఉంది వాక్యం. దేవుని ప్రపంచం ఉంది, ఆత్మీయత ఉంది, అక్కడికి రావాలి మనం. అదే మరి పేతురు గారు మనకు నేర్పేది అదే. పేతురు గారికి దేవుడు నేర్పాలనుకున్నది అదే. దాని నుంచి కొంచెం లోపలకు త్రోయి కదా. లూకా సువార్త 5వ అధ్యాయము ఎన్నో వచ్చిన అది లోనికి నడిపించి, అది చూడండి, లోతునకు నడిపించి 4వ వచనం, నీవు ధోనిను లోతునకు నడిపించి లోతులకు నడిపించాల. సరే, ఒక మధ్యాహ్నం కాల సమయంలో మరి ప్రభు బలను తీసుకోవడానికి వచ్చినటువంటి మరి లోతునకు నడిపిస్తున్నామా? మన జీవితాన్ని, మన హృదయాన్ని లోతులోకి నడిపిస్తున్నామా? నడిపించాల. డీపెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలా. ఇక ప్రారంభ దశల్లోనే ఉండొద్దు, ఆలకాడనే ఉండొద్దు. దేవోక్తుల్లో మొదటి మూల పాఠాలు మరలా మీకు ఒకడు బోధింపవలసి వచ్చాను అని చెప్పాల్సిన అవసరం లేదు. డిగ్రీ చేసిన పిల్లలను కూర్చోబెట్టి మళ్ళీ పలకిచ్చి వాళ్ళు ఏబీసీడీలు రాయమంటే బాగుంటుందా పిల్లలు? డిగ్రీ చదివి పిహెచ్డీ చేసి ఇంకేదో పెద్ద చదువులు చదువుతున్నటువంటి వారిని కూర్చోబెట్టి మళ్ళీ పలకిచ్చి అంటే ఇది ఈ అనండి అని చెప్తే అట్లా బాగుంటుందా? లేకపోతే సచిన్ టెండూల్కర్ని గ్రౌండ్లోకి మన వీధుల్లోకి తీసుకొచ్చి, అయ్యా బాల్ అంటే ఎట్లుంటుంది, ఇది రౌండ్గా ఉంటుంది, బ్యాట్ అంటే ఇట్లా చేతులు పట్టుకోవాలి, ఇట్లా కొట్టాలి అని మనం సచిన్ టెండూల్కర్ నేర్పవచ్చా? నేర్పితే ఎట్లుంటుందో అది మరి అట్లుంటుందంట. పేతురు మరి హెబ్రీ గ్రంథంలో రాయబడ్డది, దేవోక్తులలో మొదటి మూల పాఠాలు మీకు మరలా ఒకడు బోధింపవలసి వచ్చాను. వద్దు, డీపెస్ట్ అనుభవం, లోతులోకి నడిపించమని దేవుణ్ణి అడగాల. దేవుణ్ణి అడగాలి మనం. అది మన హృదయం. అందుకని ఏబి మాసిలమణి ఏడి శిఖామణి గారు కాదు, ఏబి మాసిలమణి అనేటువంటి వారు గాడు అనేటువంటి దైవజనుడు. మరి ఎవర్ నోన్ క్రిస్టియన్ వరల్డ్లో, ప్రపంచంలో అంతా మరి ఎరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట. నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు కదా. నా జీవిత తీరంలో, సముద్రంలో అయ్యా నలిగిందయ్యా నా హృదయం, నా అపజయ భారం అయ్యా. అందులో ఒక చిన్న లైన్లోనే చాలా డీప్ అయినటువంటి వర్తమానాలు ఉంటాయి. అపజయ భారం, ప్రయాసపడ్డారు రాత్రంతా, ఎన్నో ట్రై చేసినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా, మరి నా మార్గాలను అన్వేషించినా ఆయనకు తెలవదా చేపలు పట్టడం? పేతురు గారికి మోస్ట్ సీనియర్ కదా, ఆయనే ఫెయిల్యూర్ అయ్యాడు అక్కడ నైట్. మరి ఒక ప్రావీణ్యం కలిగినటువంటి వాడు, ఆ వృత్తిలో ఆరితేరిన వాడే ఫెయిల్ అయ్యాడు అక్కడ. ఒకరోజు వచ్చింది, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము కదా.
అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాయా అంటే అందులో నిష్ఠాగరిష్ఠుడు లేకపోతే ప్రావీణ్యత కలిగినటువంటి వాడు అన్ని మెలకువలు చేసిన వ్యక్తే ఫెయిల్ అయిపోయాడు. అక్కడ లేదు, ఎంప్టీ వలలు, ఖాళీ వలలు. నడిపించాయి లోతునకు. అయ్యా నన్ను మరి నడిపించుము లోతునకు, నా నావను, నా హృదయాన్ని, నా జీవితాన్ని అయ్యా లోపలికి నడిపి. పాడలేవా? ప్రార్థన చేయలేమా? అట్లా ప్రభువుని అడగలేమా? అడుగుదాం. ప్రభువా ఆ లోతైన అనుభవం నాకు దయచేయ్యా మనం అనుకోవచ్చు. నాకు తెలుసు కదా, నాకు ఈ విషయం అయితే నాకు తెలుసు కదా, ఈ పని అయితే నాకు తెలుసు కదా, ఈ విధంగా అయితే నేను చేయగలను అనుకుంటున్నామేమో. అక్కడ ఆ పని తెలిసిన ఆయన ఫెయిల్ అయ్యాడు అక్కడ కదా, ఆయన చేయలేకపోయాడు. కొన్ని సిచ్యువేషన్స్ మనకు అర్థం కాదు, మనకు తెలుసు అనుకునే మన ప్రయత్నాలు మన మార్గాల్లో ఏదో ఒక రకంగా చేయవచ్చు అనుకుంటే ఫెయిల్ అవుతూ ఉంటాం. ఒకవేళ అట్లా అనుకుని మొదలుపెట్టినా కానీ ఒకవేళ ఫెయిల్ అయ్యి ఉంటే, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఒక దేవుడు ఉన్నాడు. మనం ఫెయిల్ అయినా కొంచెం లోపల నడిపి, కొంచెం పోనీ అని చెప్పేసి నడిపించి, లీడ్ చేసి నడిపించి, డీప్ అయినటువంటి ఆ లోతు నీళ్ళలోకి మనల్ని నడిపించి మనల్ని నింపేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఇంకా ఎప్పుడు అట్లనే ఉంటే ఎట్లా? ఒక క్రైస్తవుడికి దేవుడి బిడ్డకు, ఒక క్రైస్తవుడికి దేవుడికి ఉండాల్సిన సంబంధం మొట్టమొదటిగా ఒక పిల్లలు అనండి. దేవుడికి విశ్వాసులు మనకి ఎట్టుండాలంటే ప్రారంభ దినాల్లో పిల్లలకు ఉండాల్సిన సంబంధం ఉండాలి. అదేంది, పెద్ద సింహాలు ఉన్నాయి కదా బ్రదర్, మరి గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి అని చెప్పి వాటి గురించి చెప్పొచ్చు కదా. పిల్లి అయినా చెప్పాలంటే అప్లై చేసుకోవడానికి ఏందయ్యా అంటే పిల్లి అది పిల్లలకి అంటది. కన్న తర్వాత మరి ఎవరో పెద్దోళ్ళు చెప్తుంటే విన్నా, అది తన పిల్లల్ని కన్న తర్వాత ఒక్క ఇంట్లోనే ఉంచదు, దాదాపుగా 7 ఇళ్ళు తిప్పుద్దంట. 7 ఇళ్ళకి అది తీసుకొని పోతుంది. నోటితో పట్టుకొని ఒక 2 ఉన్నా 3 ఉన్నా 10 ఉన్నా ఒక్కొక్క దాన్ని నోటితో పట్టుకొని 7 ఇళ్ళు తిప్పుద్ది. ఎక్స్పీరియన్స్, దానికి అనుభవం చేయటం. గృహాలు తిప్పడం దాని అర్థమైంది అంటే, అమ్మ కష్టపడి పని చేసుకుంటేనే కదపను కాదు అట్లా ఆ ఇంటికి పోతేనే ఏదో ఒక ముద్ద దొరుకుద్ది, కాబట్టి మీరు ఇట్లా పని చేసుకోండి అని చెప్పడం అన్నమాట. ఎవరు? పిల్లి తన పిల్లలకు ఏం చేస్తుంది? నోటితో పట్టుకొని తీసుకుపోతుంటుంది. ఇది మనకి అప్లై చేసుకుంటే రక్షింపబడిన కొత్తలో, మారు మనసు పొందిన కొత్తలో, మరి ఆ యొక్క బాప్తిసం తీసుకున్న కొత్తలో, ప్రారంభ దశలో దేవుడే మన తల్లి, మనం ఆయన పిల్లలం. ఆయన తీసుకుపోతాడు. ఎక్కడికి పోవాలంటే అక్కడ తీసుకుపోతాడు. ఆ చోటికి ఈ చోటికి, ఆ పనికి ఈ పనికి మనం ఏం చేయని అవసరంలే. ఆయనే మనల్ని పట్టుకొని మరి అక్కడికి ఇక్కడికి తీసుకుపోతుంటాడు. ఆ పని ఈ పని ఆయనే చేస్తాడు. నువ్వు ఊరుకుంటే చాలు, ఖాళీగా ఉంటే చాలు, దేవుడికి లోబడితే చాలు, ఆయన చేతిలో పెట్టబడితే చాలు. మనం కనుక గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి మరి బయటకు మరి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వస్తుంది, అడ్డం వస్తుంది. వస్తే మీరు మనిషికి ఒక పడవ వేసుకొని దాటండి అన్నాడా? టెన్షన్. వెనక నుంచేమో ఫరో సైన్యం, ఎదురైన సముద్రం, ఏం చేయాలో అర్థం కావట్లే. ఈ టెన్షన్ పడుతున్నటువంటి ఇశ్రాయేల్ అందరితో మోషేని ఉపయోగించుకొని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఊరక నిలుచుండు చూడుడి, అంతేనా? నేడు యెహోవా మీకు కలుగజేయు రక్షణను ఊరక నిలుచుండు చూడుడి. ఈ మాట ఉంది బైబిల్లో. ఊరికుండు చాలు, ఆయన చూసుకుంటాడు. రక్షించబడిన కొత్తలో నీ యుద్ధాలు, నీ కొట్లాట్లు, మన గొడవలు కూడా ఫైట్ చేసేదెవరు? ఆ దేవుడే, ఆ తండ్రే. నువ్వు ఖాళీగా ఉండు చాలు. పిల్లి ఆయన మన తండ్రి, మనం పిల్లలం. నిన్ను మోసుకుపోతాడు. నీ కుటుంబ పోషణ, ఉద్యోగం, జీతం, లేకపోతే పిల్లలు, ఆహారం, వస్త్రాలు అన్నీ కూడా ఇచ్చే బాధ్యత ఎవరిది? ఆయనదే. ఆయన మోస్తాడు. రక్షించబడిన తర్వాత ఇక ఆయనే ఉండకూడదు. మనం పిల్లల అనుభవంలోనే ఉండకూడదు. ఇప్పుడు కోతి పిల్లల అనుభవంలోకి రావాలా? ఎట్లా రావాలి? కోతి పిల్లల అనుభవం. ఎప్పుడైనా చూసారా కోతి పిల్లలు? మనం గమనిస్తే కోతికి పిల్లలు పుడుతుంది, 1-2 పుడతాయి. పుట్టిన తర్వాత అది ఏం ఉంటుందంటే, కోతి ఎక్కడికైనా పోవాల్సి వచ్చినప్పుడు కోతి తన పిల్లని పట్టుకోదు, పిల్లే చెప్పండి తల్లిని పట్టుకుంటుంది, అంతేనా? పిల్లే
తల్లిని పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది. మనం కానీ గమనిస్తే ఆ పిల్లని వేసుకొని ఆ పిల్ల ఎంత గట్టిగా పట్టుకుంటుంది అంటే అది ఇల్లు గోడలు కూడా దూకుద్ది. అవునా? ఇక్కడ నుండి జంపు చేసి ఇంకొక గోడ మీదకు దూకుద్ది. మరి లూజ్ కాదు, విడిచిపెట్టదు. పోనీ ఆ తల్లి ఏమైనా పట్టుకుందా దాన్ని? కాదు. అంత గట్టిగా పట్టుకుంది ఎవరు? పిల్లే. మనం అట్లుండాలా. ఇప్పుడు అదేం చేస్తుంది? చెట్టు కూడా ఎక్కుద్ది కదా. ఆ పిల్లని వేసుకొని కింద నుండి చిటారు కొమ్మగా అక్కడికే ఎత్తుకి ఎక్కగలదు. ఆ పిల్లని వేసుకొని పిల్ల వదిలిపెట్టుద్దా? ఇప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత డీపెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనది లోతైనటువంటి అనుభవం ఏందయ్యా అంటే కోతి పిల్లలాగా మనం తల్లిని పట్టుకోవాలి, మనం ఆయన్ని పట్టుకోవాలి. దేవుడు ఫస్ట్ ఏమో నేను నిన్ను పట్టుకుంటా అంటాడు కదా. ఇజ్రాయేల్ అన్నాడు కదా, మీరు ఊకుండా నేను ఫైట్ చేస్తా అన్నాడు కదా. ఆయనే కదా సముద్రాన్ని చీల్చింది కదా. అది అయితే ఏం జరిగింది? కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రం దాటంలోనే ఫస్ట్ వచ్చేది రెఫీదీం అనేటువంటి అరణ్యంలోకి వచ్చిన తర్వాత అమాలేకీలు వస్తారు. ఇప్పుడు మీరు ఊరక నిలిచుండి చూడరు అనలే, ఊరక నిలిచుండి చూడండి అనలే. తీసుకోండి, కత్తులు తీసుకోండి, యుద్ధం చేయండి. ఎవరితో? అమాలేకులతో యుద్ధం చేయండి. యెహోషువ ప్రార్థన చేస్తాడు కొండ మీదకి వెళ్ళి కదా, మనకు తెలుసు కదా. క్షమించండి, మోషే ప్రార్థన చేస్తుంటాడు కొండ మీద. యెహోషువ కత్తి తీసుకొని యుద్ధం చేస్తుంటాడు అమాలేకులు. చేతులు ఎత్తినప్పుడు అమాలేకులు ఓడిపోతుంటారు, చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతుంటారు. సరే, మనకు తెలుసు కదా ఎక్స్పీరియన్స్. దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన మనల్నే చేయమంటాడు. ఇప్పుడు మనమే పట్టుకోవాలి దేవుణ్ణి. అర్థమైందా? విడిచిపెడుతుంటాం, మళ్ళీ దేవుడి మీద వంక, దేవుడు నన్ను విడిచిపెట్టిండు అని. పట్టుకోవాల్సింది నువ్వే. నేనే దేవుడిని పట్టుకోవాలి గట్టిగా, కోతి పిల్లలాగా. ఒకవేళ పోలిక తప్పు ఉన్నా అందులో ఉన్నటువంటి బాండింగ్ గట్టిది. అర్థమైందా? అందులో ఉన్నటువంటి బాండింగు ఎంత అద్భుతమైనటువంటి బాండింగ్ అంటే అది ఎగిరి దూకుద్ది. ఇంకొక బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ మీదకి ఎత్తుకు. నువ్వు ఆయన పట్టుకుంటే, ఈ అనుభవంలోకి వస్తే, లోతైన అనుభవంలోకి వస్తే, ఆయన నిన్ను పట్టుకునే అనుభవంలో నుండి మనం ఆయన పట్టుకునే అనుభవంలోకి చెప్పరే. ఆయన నిన్ను పట్టుకునే అనుభవంలో నుండి మనం ఆయన్ని పట్టుకునే అనుభవంలోకి. ఎంత గట్టి పట్టుకోవాలంటే ఆయన ఎక్కడికి పోతే అక్కడ పోవాలి. ఎగిరినా ఆయన ఎగిరి గంతేసినా మనం మిస్ కావద్దు, మనం విడిచిపెట్టొద్దు. మనం అట్లుంటే ఎంతో హైట్ తీసుకుపోతాం. నువ్వు ఎక్కలేని చోటికి కూడా నేను తీసుకుపోతాం. మనం ఎక్కలేకపోతున్నాం అంటే విడిచిపెట్టేది మనం. ఆయన తీసుకుపోవాలనే ఉంది. దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే ఆయన ఆడికి ఎక్కుతాడు, అక్కడికి పోతాంగా. అంతేనా? కోతి పిల్ల కోతిని గట్టిగా పట్టుకుంటే చిటారు అక్కడ లాస్ట్కి ఎక్కినా కానీ అక్కడికి పోతావు కదా. పట్టుకుంటే తల్లిని విడిచిపెడితే పోలేదు కదా. నిన్ను గ్రేట్ ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి తీసుకురావాలంటే, ఆ యొక్క భూమి యొక్క ఉన్నత స్థితిగతుల మీద నిన్ను కూర్చోబెట్టాలంటే, నువ్వు అందుకోలేని కూడా నీకు ఇవ్వాలని దేవుడికి ఉంది. నాతో పాటు రా, నన్ను గట్టిగా పట్టుకో అంటే మనం ఆయన పట్టుకోవాల్సి పైకి పోవాల్సిన వాడు ఆయన పట్టుకోకుండా విడిచిపెట్టి వేరే వాటిని పట్టుకోవటం వల్ల దేవుడు పైకి వెళ్ళిపోతున్నాడు. కుమారుడా కుమార్తె, నువ్వే రాలేదు. ఏం చేసినావు? నువ్వు నన్ను విడిచిపెట్టినావు. నువ్వు నన్ను గట్టి పట్టుకోలే. మరి నా మీద ఒక పెడుతున్నావు. ప్రభా, నువ్వు నన్ను విడిచిపెట్టినావు అయ్యా అని అంటున్నావు. నువ్వు నన్ను తీసుకుపోలేదయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టిన ప్రభు అనే కాడనే ఉన్నాం. కానీ ఆ నోరు లేని కోతి మనకు నేర్పేదేంది? ఆ కోతి పిల్ల మనకు నేర్పేదేంది? ఆ తల్లిని నేను ఎంత గట్టిగా పట్టుకుంటే మా అమ్మ ఎక్కడికి పోతా అక్కడికి పోతా, ఎగిరినా నేను అక్కడికి అవతలకు దాటగలను. ఎత్తి ఎక్కినా అక్కడికి పోగలను. బికాస్ ఆఫ్ మై మమ్మీ. మా అమ్మని నేను పట్టుకుంటే మా అమ్మ నన్ను ఎత్తైన స్థలానికి తీసుకుపోతుంది. నువ్వు దేవుని అట్లా పట్టుకున్నావా? మనం దేవుని అట్లా పట్టుకున్నామా? ఆ అనుభవంలోకి వచ్చామా? లోతైన అనుభవం అంటే అదే. ఏ కాడికి ఎప్పటికీ మనం ఇక్కడనే ఉంటే ఎట్లా? బలమైన ఆహారం తినాలి. పాలు తాగాల్సిన వారు పాలు తాగుతారు. చిన్నప్పుడు పాలతో పెంచాడు. పిల్ల పుట్టిన తర్వాత పాలు కొంచెం ఏదన్నా ఇడ్లీ మెత్తగా చేసి నీళ్ళలో పిండి నోట్లో పెడుతుంటాం. 10 సంవత్సరాల తర్వాత కూడా అట్నే తింటుంటే కరెక్ట్ కాదుగా. బలమైన ఆహారం
పాలు ద్రవ పదార్థాలు తాగినోడు ఇప్పుడు ఘన పదార్థాలకు అలవాటు అవుతాడు కదా. విషయం ఏంటంటే మరి డీప్, లోతైన, బలమైన ఆ యొక్క అధికమైనటువంటి అనుభవంలోకి మనం రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి యొక్క మధ్యాహ్నకాల సమయంలో బలం సమీపిస్తున్నటువంటి నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మరి మన యొక్క ధోరణి, విశ్వాస నావను, విశ్వాస హృదయము, విశ్వాస జీవితాన్ని అనేటువంటి పడవను లోతైన అనుభవంలోకి తీసుకుపోదాం. లోతైనటువంటి అనుభవాలు మనం కలిగి ఉందాం. సాధారణంగా ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ కలిగి ఉండాల్సినటువంటి లోతైనటువంటి అనుభవాలు త్వరగా ఒక 7 చూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 17:10. లోతైన మాట అనండి. లోతైన మాట, లోతైన అనుభవంలో ఒక క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాల్సినటువంటి మాట ఏందయ్యా అంటే లోతైన మాట. అట్లని ఇండైరెక్ట్గా డబుల్ మీనింగ్తో మాట్లాడమని నేను అనట్లేదు. కొంతమంది మాట్లాడితే గర్భంగా ఉంటాయి అన్నమాట. అది అర్థం కాదు. అది అర్థం కావాలంటే పావుగంట మట్టిద్దు మనకు అర్థం చేసుకోవాలంటే. ఆత్మీయమైనటువంటి విధానంలో ప్రేమించి ఆత్మ అభివృద్ధి కలిగించే మాటలు ఎట్లా చెప్పినా ఓకే. మోసపూరితమైనటువంటిది, మరి అర్థం కానటువంటి మాట. మా నాన్నగారు నాకు తెలిసి మరి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంథింగ్ ఏదో అవసరం వచ్చి చెన్నైకి పోయారు. ఎక్కడికి? మద్రాసుకు ఏదో సంథింగ్ ప్రోగ్రాం ఉండి, క్షమించాలి, కాన్వకేషన్కు, మద్రాసులో జరిగిన కాన్వకేషన్కు మా నాన్నగారు వాళ్ళు పోయారంట. పోయిన తర్వాత అక్కడ బీచ్ చూడటానికి పోయారు. చెన్నైలో, మద్రాసులో బీచ్ చూడటానికి పోతే అక్కడ బీచ్లో చలికాలం మరి టీ అమ్మేటువంటి స్టాల్ ఉందంట. టీ అమ్మేటువంటి స్టాల్ ఉంటే టీ దగ్గరికి పోయిన తర్వాత అక్కడ తాగటానికి పోతే వాడు అన్నాడంట, ఎంత టీ అని అడిగితే ₹1.50 అన్నాడు. క్షమించండి, ₹1.50 అన్నాడంట. ₹1.50 అంటే మరి వీళ్ళు ₹1.50 అనుకొని చాలా మంది తాగారంట. వాడేమన్నాడు? ₹1.50 అన్నాడంట. ₹1.50 అన్నాడా, ₹1.50 అన్నాడా అర్థం కాక వీళ్ళందరూ తాగారంట. అంటే జరిగిన సంఘటన. ఇక అందరూ తాగిన తర్వాత మనిషికి ఒక పావలా అంటే ఆ రోజుల్లో ఎక్కువ, ఈ రోజుల్లో 10 రూపీస్ లాగా. అప్పుడు 10 రూపీస్ ఇస్తే టీ వస్తుంది, ఆ రోజుల్లో పావలా ఇస్తే టీ వచ్చేది. సరే, అయితే అందరూ ఎవరికి వాళ్ళ పావలా తీసి ఇస్తుంటే అరవోళ్ళు కదా, తమిళోళ్ళు కదా, చాలా వాడు ఏం మాట్లాడుతున్నారు, ₹1.50 అంటే ₹1.50 అంట. పాపం ఆ ఛార్జీలకి లేక ఎక్కడేదో కష్టపడి సంపాదించుకొని పోయిన వాళ్ళ దగ్గర వాడు టీకి ₹1.50 వసూలు చేశాడంట. పోనీ ఎవరికైనా చెప్పుకుందామా? అందరూ వాళ్ళోళ్ళే కదా. అవతల టీ స్టాల్ వాడు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ చూసే వాళ్ళందరూ కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళకి తమిళం సరిగా రాదు, 10 మంది దాకా ఉన్నారు, ఏం చేయగలరు? మరి ఏం మాట్లాడకుండా ₹1.50 చొప్పున ఇచ్చారంట. సరే, విషయం ఏంటంటే మాట అట్లా ఉంటుంది, మర్మగర్భంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాడు ఎట్ట చెప్పిండు? ₹1.50 అన్నాడు. ₹1.50 అంటే ₹1.50నా, ₹1.50నా? వాడు అట్లా చేశాడంట. సరే, విషయం ఏంటంటే కొన్ని మాటలు అట్లా ఉంటాయి. అట్లా కాదు మనకు కావాల్సింది. ఇక్కడ ఏంటంటే లోతుగా నాటుకున్నటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్పాడు. ఈ మాట అనేటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా ఇది లోతుగా నాటబడేది దేవుని వాక్యమే. ఒకవేళ వేరే విషయాలు ఏవైనా బహిరంగంగా లేకపోతే భౌతికంగా పై విషయాలు గమనిస్తాయేమో, కానీ దేవుని వాక్యం మాత్రాన్ని నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని, నా హృదయాన్ని, లోపల హృదయాన్ని, మరి ఏంటిది హెబ్రీ 4:12 పాస్ట్గా హిబ్రూస్ 4:12, హెబ్రూ 4:12. దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా నుండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను
ఆలోచనలను శోధించుచున్నది. యాడికి పోద్దో తెలుసా? ఒకవేళ బహుశా ఇది ఎక్స్రే లాంటిది వాక్యం. మానవ హద్దుబాట్లు, మానవ చూపులు, మానవ ప్రయత్నాలు ఇవన్నేమో ఫోటో లాంటివి, వీడియో కెమెరా లాంటిది. ఫోటో ఏం చేస్తుంది? పైన తీస్తుంది, అంతేనా? కానీ ఎక్స్రే లోపల ఏముందో ఇక్కడ వాక్యం ఏమో చూస్తుంది. ప్రాణాత్మలను, కీళ్లను విభజించి ఆ ఎముకలోకి పోయి అందులో ఉన్న మూలికను కూడా, బైబిల్లో ఉంది అట్లా కదా, మూలికను కూడా విభజించి ఆ హృదయం యొక్క తలంపుల యొక్క ఆలోచనలు శోధించుతున్నది. బ్రెయిన్లో కూడా పోయి అక్కడ కూడా మరి ఎంఆర్ఐ స్కాన్ చేస్తుంది అన్నమాట. ఏంటి? వాక్యం నీ తలంపుల్లో ఉంది, హృదయంలో ఏముంది, కీళ్ళలో ఏముంది, మూలంలో ఏముందో కూడా చూసేది లోతైన మాట. అదే నా చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ వాక్యం. ఒక మనిషిని బాగు చేయాలంటే, ఒక మనిషి జీవితాన్ని సెటరేట్ చేయాలంటే లోతైన అనుభవం, లోతైన మాట. ఓ ప్రభువా, ఈ మాట నాకు అనుగ్రహించయ్యా. ఈ నీ వాక్యం ద్వారా నన్ను పవిత్రపరిచయ్యా. నీ వాక్యాన్ని పట్టుకొని నేను బతికినట్లు ప్రభువా నాకు సహాయం చేయ్యా. లోతైనటువంటి మాట అనుభవంలోకి నన్ను నడిపించయ్యా. వేరే లోతైన మాటలు ఉన్నాయి, చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో. ఆ లోతైన మాటలు అర్థం కాని మాటలు, రెండర్థాలుగా ఉండేటువంటి మాటలు, పెడార్థంగా ఉండేటువంటి మాటలు, మర్మగర్భంగా ఉండేటువంటి మాటలు, అర్థం కాని మాటలు ప్రభువా కాదయ్యా. లోతైన మాటలు, ఆ లోతు మాటలు కాదయ్యా. నీ వాక్యం అనేటువంటి ఆ లోతైనటువంటి మాటలు నా హృదయంలోకి అనుగ్రహించు ప్రభువా. నా హృదయాన్ని, నా తలంపులను, నా కీళ్లను, మూలుగను విభజించేటువంటి ఆ వాక్యం, ఆ యొక్క లోతైన ఆ మాట అనేటువంటి అనుభవంలోకి ప్రభువా నన్ను నడిపించు ప్రభువా. మన యొక్క ఆశ, ప్రార్థన అదే ఉండాలి. మొట్టమొదటిగా దేవుడి బిడ్డలుగా మనకు కలిగి ఉండాల్సినటువంటి లోతైన అనుభవంలో మనం కలిగి ఉండాల్సినటువంటి మొట్టమొదటి అనుభవం ఏందయ్యా అంటే, మొట్టమొదటి విషయం ఏందయ్యా అంటే లోతైన మాట. ఎవరంటో చూద్దామా? సామెతల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. మనం గమనిస్తే ఆలోచన లోతు నీళ్ళ వంటిది. అక్కడ రాబడింది లోతైన ఆలోచన అనండి, లోతైన మాట. ఒకటి పేతురు గారి జీవితంలో మార్కు సువార్త, లూకా సువార్త 5వ అధ్యాయంలో చివరిన ధరిన ఉన్నటువంటి ఆ ధోనే మరి లోనికి నడిపించమని దేవుడు చెప్పాడు కదా. లోనికి ఎప్పుడైతే పోయిందో, లోతైన అనుభవంలోకి ఎప్పుడైతే పోయిందో మనం జీవితాన్ని కూడా అన్వయించుకున్నాం. స్టార్టింగ్ స్టేజ్ నుండి, పాలు తాగేటువంటి స్టేజ్ నుండి, చివరి ధరి అనుభవంలో నుండి, పిల్లి పిల్లల అనుభవంలో నుండి, కోతి పిల్లలు ఆ అనుభవంలోనికి, అనగా డీపెస్ట్ అనుభవంలోనికి, మనల్ని ప్రభువు పట్టుకునే స్థితిలో నుండి మనం ప్రభువును పట్టుకునేటువంటి స్థితిలోకి, లోతైన అనుభవంలోకి మనం నడవాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏందయ్యా అంటే లోతైన మాట, అదే వాక్యం. ఇక రెండవది లోతైన ఆలోచన, గుడ్ కౌన్సిల్, డీపర్ కౌన్సిల్, లోతైన ఆలోచన. ఇది ఎలాంటిదంటే మనకు చెప్తాడు 20వ అధ్యాయం 5వ వచనంలో, మరి లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దాన్ని పైకి చదువుకో. నువ్వు ఎంత చదువుకుంటే అంత పైకి వస్తావు, ఎంత పైకి చదువుకుంటే అంత నీకు వస్తుంది ఆలోచన. దేవుడు మనకిస్తానంటున్నాడు లోతైన ఆలోచన, సాధారణమైనటువంటి ఆలోచన కాదు. దేవుడు మనకు ఆలోచనకర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, నేను మరి ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంకో దగ్గర అంటాడు, నేను నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను. మనకు ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభువారే, మన దేవుడే. మనకు తెలుసు కదా లోతైన ఆలోచన. ఒక సందర్భం వచ్చింది, మరి నిర్గమకాండం 19వ అధ్యాయంలో అనుకుంటా, ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత మోషే గారు 6 లక్షల మంది కాల్బలం ఉన్నారు, చాలామంది కొన్ని లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ ఉదయం నుండి సాయంత్రం దాకా ఆయన ఒక్కడే మరి న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఈ లోపల వాళ్ళ మామగారు వచ్చారు, ఇత్రో తెలుసు కదా, జిత్రో. ఆయన వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి సలహా ఇస్తాడు. ఏంటయ్యా అంటే, మోషే నువ్వు ఒక్కడో చేయడం కరెక్ట్ కాదయ్యా, నీకు ఇబ్బంది అవుతుందో వాళ్ళకి ఇబ్బంది అవుతుందయ్యా. అయితే 10 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 1000 మందికి ఒకళ్ళని న్యాయాధిపతులు నియమించు. వాళ్ళ వల్ల గాంధీ పెద్దది బలమైనటువంటి వివాదాన్ని నీ దగ్గర తీసుకొస్తారు. ఈ అద్భుతమైనటువంటి ఆలోచన ఇప్పుడు ప్రజెంట్ మరి ఈ యొక్క మరి కంప్యూటర్ యుగంలో
ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క చట్టం, మరి న్యాయ వ్యవస్థ నడవడానికి అలనాడు బైబిల్లో ఉన్న భక్తుడే, మరి ఎవరండి ఇత్రో అనేటువంటి ఆయన, మనకు లా చదివితే అర్థమవుతుంది అనమాట. పుస్తకాల్లో ది లాస్ ఆఫ్ జిత్రో అని ఒక లెసనే ఉంటుంది అనమాట. ఇక ఇత్రో యొక్క న్యాయ చట్టాలు అనేటువంటి విధానంలో ఒక పాట ఉంటుంది న్యాయశాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళకి. మనం గమనిస్తే అద్భుతమైనటువంటి ఆలోచన, ఆ యొక్క వికేంద్రీకరణ, ప్రభుత్వ మరి పరిపాలన వికేంద్రీకరణ, న్యాయ వ్యవస్థ వికేంద్రీకరణ. మరి మున్సిపల్ కోర్టులు, సెషన్ కోర్టులు, డిస్టిక్ కోర్టులు, అది దాటితే హైకోర్టు కదా, ఆ తర్వాత హైకోర్టు తర్వాత ఏంది సుప్రీంకోర్టు కదా. మరి ఈ వేరే 2 దేశాల మధ్య మరి వివాదం వస్తే ఐక్యరాజ్య సమితిలో పరిష్కారం జరుగుద్ది, ఇంటర్నేషనల్ కోర్టు అనమాట అది. సరికి ఇట్లా ఒక న్యాయ వ్యవస్థను స్టెప్ బై స్టెప్లుగా విభజించడానికి ఆలోచన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన ఆ దైవజనుడు మరి మోషే గారికి ఆ యొక్క ఇత్రో గారు ఇవ్వగలిగాడు. లోతైనటువంటి ఆలోచన. మనం కూడా అట్లనే ఉండాలా, అలాంటి ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి, లోతుగా ఆలోచించేటువంటి వారంగా ఉండాలా, లోతుగా దాని గురించి స్టడీ చేసేటువంటి వారంగా ఉండాలా, మరి సలహాలు ఇచ్చేటువంటి వారంగా ఉండాలా. ఒక సందర్భం వచ్చింది, మోషే మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క బొమ్మ చేసుకొని మరి పాపులుగా అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మోషేని పిలిచి, మోషే నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ అగ్నితో గాలి చేసి నేను నిన్నేం చేస్తాను, నీలో నుండి జనాలను పుట్టిస్తానంటే మోషే గారు దేవుడి దగ్గరకు వచ్చి, అయ్యా మరి నువ్వు వచ్చి చంపుతావు కరెక్టే, నాలో నుండి జనాలను పుట్టిస్తావు కరెక్టే, కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ దేవుడికి చేతగాక ఐగుప్తులో నుంచి ఎక్కడికో తీసుకుపోతానని చెప్పి అరణ్యంలో చంపడానికి తీసుకుపోయాడు అనుకుంటారయ్యా. అంటే ఈ ఆలోచన దేవుడు రాలేదనే కాదు. ఈ ఆలోచన మోషే గారికి రావాలని, ఆ ఆలోచన మరి అత్యద్భుతమైనటువంటి ఆలోచన, మెమరీ పవర్ లేకపోతే ఆ యొక్క థింకింగ్ పవర్ ఆయనకు ఉంది అని మనకు చెప్పడం కోసం ఈ సంఘటన రాయబడింది. యొక్క మధ్యాహ్నకాల సమయంలో లోతైనటువంటి ఆలోచన మనం కలిగినటువంటి వారంగా ఉండాలి. ఇక మధ్యాహ్నకాల సమయంలో ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, క్రైస్తవులంగా దేవుడి బిడ్డలుగా ఈ లోతైనటువంటి ఆలోచన ఉండదు మనకు. లోతుగా ఆలోచించాలా. పైన ఆలోచిస్తాం, పైనే అనుకుంటాం, మనకు మరి తలంచినట్టుగా అనుకుంటాం కాదు. ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక సందర్భం, ఏదైనా ఒక మరి సంఘటన ఉందంటే మరి లోతుగా దాని పూర్వపరాలేంటి అనేటువంటిది ఆలోచించి దానికి పరిష్కారం, దానికి మరి ఆ యొక్క జవాబు ఇచ్చేటువంటి వారంగా మనం ఉండాలి. లోతైన ఆలోచన. పైన ఆలోచిస్తే అర్థం కాదు, అపార్థమైద్ది. పైన ఆలోచిస్తే అపార్థమైద్ది. లోతైనటువంటి ఆలోచన మనం ఆలోచించేటువంటి వారంగా ఉండాలి. పేతురు గారికి అది లేదు అప్పటిదాకా. పేతురు గారికి లోతైనటువంటి అనుభవం లేదు. మరి ఆ లోతులోకి పోలేదు. ఆయన ఒడ్డునే ఉన్నాడు, చివరిలోనే ఉన్నాడు, దరిలోనే ఉన్నాడు, ఖాళీదోనితో ఉన్నాడు, ఫెయిల్యూర్తో ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు, ఓడిపోయి ఉన్నాడు, ప్రయాసపడి ఉన్నాడు ఆల్రెడీ. ఖాళీ వలలు. కానీ ఎప్పుడైతే దేవుడు లోనికి నడిపించాడో, లోతైన అనుభవానికి ఇచ్చాడో నింపబడింది. ఓ ప్రభు, నా జీవితంలో కూడా నువ్వు కోరుకున్నటువంటి ఆ లోతైనటువంటి అనుభవాలను బట్టి వందనాలయ్యా. లోతైనటువంటి ఫస్ట్ది ఏంటి? లోతైనటువంటి మాట. 2 లోతైన ఆలోచన. మూడో చూద్దామా? సామెతలు 7:24. చదవను. 7:24. క్షమించండి, ప్రసంగి 7:24. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు. లోతైన సత్యము, డీపెస్ట్ ట్రూత్. నిజమే అండి. నిజం అనేటువంటిది లోతులోనే ఉంటుంది కదా. అందుకనే ఒరిజినల్ తీయడం కోసమే ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉంటాయి. దర్యాప్తు ఎందుకు చేస్తారండి? దర్యాప్తు ఎందుకు చేస్తుంటారు? ఆ నిజం అనేటువంటిది చాలా లోతులో ఉంటుంది, అది అర్థం కాదు.
అది అర్థం కాదు. ప్రియాంక రెడ్డి విషయమే మనం చూస్తే ఎవరైనా అనుకున్నారా అది సంఘటన జరిగిన 1 or 2 అవర్స్లో ఫుల్ మీడియాలో మరి హోరెత్తిపోతుంది ఆ యొక్క న్యూస్. ఎవరు 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 లారీ డ్రైవర్లు అక్కడికి వచ్చారని, వాళ్ళు అక్కడ దాగున్నారని, వాళ్ళు అట్లా చేశారని ఎవరికైనా తెలుసా? దాదాపుగా తెలియదు. ఒక 10 to 12 అవర్స్ తర్వాత మరి ఆమె సెల్ రికవర్ చేసిన తర్వాత ఆ సెల్లులో పోతూ వీడు ఒక నెంబర్ ఇచ్చిపోయాడు. ఈ నెంబర్ వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఫోన్ చేయండి, నీకు ఫోన్ చేస్తాం, టైర్ పంక్చర్ అయ్యంలోనే మేము మీకు ఫోన్ చేస్తాం అమ్మా అని చెప్పి వాడు దొరకటం కోసం దేవుడు అట్లా చేయించాడు. వాడు మిస్డ్ కాల్ ఇచ్చాడో ఫోన్ చేశాడో తెలియదు. వాడి నెంబర్ ఎంఐ ఫోన్లో ఉంది. ఆ ఫోన్ కూడా పగలగొట్టారు వాళ్ళు. పోలీసులు అదంతా మరి రికవర్ చేసి దాన్ని మళ్ళా ఫోన్ సెటరైట్ చేసిన తర్వాత కాల్ దాంట్లో ఉన్న ఒక నెంబర్, అనుమానంగా ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మహబూబు అనేటువంటి వాడు ఒకడు దొరికాడు. విషయం ఏంటంటే, సత్యం అనేటువంటిది లోతుగా ఉంటుంది. అది అర్థం కాదు, అది ఎవరికి అర్థం కాదు. నిజం అనేటువంటిది అది లోతుగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ బయటికి కనపడేదే నిజమేమో అనుకొని మనం మోసపోతూ ఉంటాం. వద్దు. అంతర్లీనంగా లోపలగా డీప్గా దాని వెనక ఉంటుంది అసలుది నిజం. అది అసలు, అది వెనక ఉన్నది, లోపల ఉన్నది, కనపడకుండా ఉంది, అర్థం కాకుండా ఉన్నదే అది అసలుది. మనం ఏదో పై మాటలు, పై విషయాలు, పై సంగతులు, పైన కనపడేది మనకు అర్థమైంది చూసి ఓహో ఇది కావచ్చు, ఇదే నిజం కావచ్చు అనుకొని మనం తప్పు చేస్తాం, లేకపోతే మరి మంచి చేస్తాం, మేలు చేస్తాం లేదా కీడు చేస్తాం, అర్థం చేసుకుంటాం లేదా అపార్థం చేసుకుంటాం, ఏది అవుట్వర్డ్ అపియరెన్స్ని చూసి. వద్దు. నిజం అనేది ఎక్కడ ఉంటుంది? బైబిల్ గ్రంథంలో రాయబడ్డట్టు, ప్రసంగి అంటున్నట్టు, సత్యమైనది లోతైనటువంటి సత్యం నిజం లోపలే ఉంటుంది, దాగి ఉంటుంది. అది క్యాచ్ చేయగలగాలి. మనం గమనిస్తే యేసుప్రభు దగ్గరికి ఒక పాపంలో మరి చేస్తున్నటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి నేను పాపం చేస్తుంటే దొరికింది, ఏం చేయాలి చెప్పండి. ఒకవేళ యేసుప్రభు ఏమో వద్దు సంపద అన్నాడు అనుకోండి, మోషే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తుండు, అతిక్రమిస్తుండు ఈయన అని నింద మోపాలని. వేసి రాళ్ళేసి చంపండి అన్నారనుకో యేసుప్రభు అంటే, నువ్వేం ప్రేమ గల దేవుడు అయ్యా, నువ్వు ప్రేమ గలవుడు కదా, నువ్వు పాపలను క్షమించాలి కదా, రాళ్ళేసి చంపమంటేనే నువ్వు కూడా ఒకటేనా, నువ్వు కూడా కఠినుడివేనా అందామని. చంపమన్నా చిక్కే, చంపొద్దంటేనేమో ధర్మశాస్త్రం మోసే చెప్పాడు కదా రాళ్ళతో కొట్టాలని, నువ్వేమో వద్దంటున్నావు చూడండి అని యేసుప్రభు మీద నింద పెడతాను, 2 వైపులు ఇరికించుదామని. మరి వాళ్ళకి తెలిసే సత్యం అక్కడ చూపించాడు. సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కదా ఈయన. వీళ్ళు వచ్చింది అడిగింది సాధారణ సిద్ధమైనటువంటి ఏ పౌలు గారినో, ఏ దావీదు గారినో, ఇంకెవరినో నాలాంటి అడిగితే ఏ పిచ్చి ఆన్సర్ చెప్పేవాడేమో. కానీ వాళ్ళు వచ్చింది సాక్షాత్తు సర్వేశ్వరుడి దగ్గర కదా, వాళ్ళ లోపల ఉన్నది కూడా చూపించాడు. సరే వేస్తే ఏంటలే కానీ ఎవరు వేయండి రాయి, మీలో పాపం చేయనోడు వేయండి ఫస్ట్ రాయి వేయండి, ఒకడు వేయండి. ఎవరి దగ్గర అయితే నా దగ్గర పాపం లేదనుకున్నాడు వేయచ్చయ్యా వేయండి, ఎవరి దగ్గర లేదో వాళ్ళు వేయండి అన్నాడు. ట్రూత్ అనేటువంటిది లోపల ఉంది, అంతర్లీనంగా ఉంది, దాన్ని బయటకు తీశాడు. ఒక్క రాయి అయినా పడ్డది ఆమె మీద పడలే. విషయం ఏంటంటే నిజం అట్లుంటుంది, నిజం అంత లోపల ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ సత్యం లోతైన సత్యం లోతైంది. ఎవరు చెప్పిందో, ఎవరు విన్నదో, ఎవరు చెప్పిందో వినబాకు, ఏమైనద్దు. సత్యం నిజం లోపల ఉంది. ఇంకొకటి ఒరిజినల్ వేరు, జరిగింది వేరు, కారణం వేరు. అక్కడ ఏదో చూసింది, ఏదో విన్నది, ఎవరో చెప్పింది నమ్మి అదే నిజం అనుకోవద్దు. ఈ వర్తమాన ఉద్దేశం ఏందయ్యా అంటే, ఈ లోతైన సత్యం అనేటువంటి ఆ యొక్క అంశం యొక్క అర్థం ఏందయ్యా అంటే, ఎందుకు ధ్యానించుకోవాలయ్యా అంటే, ప్రియ సోదరుడు బలం తీసుకున్నటువంటి మనం బయటికి వెళ్తాం, తొందరపడొద్దు. నిజం ఒకటి ఉంది,
నిజమైనటువంటిది ఒకటి ఉంది, అది లోపలుంది. నువ్వు కనపడేది, మనకు కనపడేది, చూసేది, వేరే వాళ్ళు చెప్పేది అది బయటిది. ఒరిజినల్ ఒకటి ఉంది. దాని గురించి ఆలోచిస్తే అపార్థం ఉండదు, అనుమానం ఉండదు, తేడా అసలు ఉండదు. ఈ మధ్యాహ్నకాల సమయంలో బలం సమీపిస్తున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ట్రూత్, నిజాన్ని అర్థం చేసుకో, నిజాన్ని అర్థం చేసుకో. పెళ్లి కావాల్సినటువంటి భార్య భర్తలు ఆ ఫ్యామిలీతో కలిసి ఎక్కడ పోతున్నారు? షాపింగ్ పోతున్నారు. అయితే పెళ్లి కుదిరింది, పెళ్లి కూతురుని తీసుకొని పోతున్నారు. పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్ళు, పెళ్లి కూతురు పక్కన పెళ్లి కొడుకు తమ్ముడు కూర్చున్నాడు. ముందు సీట్లోనేమో ఈయన కూర్చున్నాడు. శ్రీనగర్ కాలనీ, బాలానగర్ దగ్గర శ్రీ విద్యా టౌన్షిప్, శ్రీ విద్యానగర్ ఏదో ఉంటుంది, అక్కడ జరిగింది కథ కాదు ఇది. మన హైదరాబాద్లోనే బాలపూర్ దగ్గర పేపర్ కూడా వచ్చింది 2-3 years బ్యాక్. కాదు, ఇంకెక్కువ అయింది, 7-8 సంవత్సరాల క్రితం. పోతుంటే కారులో పోతున్నారంట షాపింగ్కి. పెళ్ళి కొడుకు ముందు కూర్చున్నాడు. కారులో ఒక అద్దం ఉంటుంది, వెనకొండోళ్ళు కూడా కనపడుతుంటారు. చూస్తూ ఉంటుంటే ఈ పెళ్ళి కూతురు పక్కన పెళ్ళి కొడుకు తమ్ముడు ఉన్నాడు, అంటే మరిది, ఆమెకు మరిది అవుతాడు, వీడి తమ్ముడు. ఏం జరిగింది? ఇద్దరు కూర్చొని ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఆమె ఇట్లా పక్కకి అంటే దాన్ని ఏమంటారు, అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఏదో అతను ఏదో అంటున్నట్టు, ఏమేదో ఫీల్ అవుతున్నట్టుగా ఈ అద్దంలో కనపడ్డదంట. ఎవరికి? వీడికి, పెళ్ళికొడుక్కి. షాపింగ్కి పోయారు, బట్టలు తీసుకొని వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత పండుకున్న తమ్ముడిని గొడ్డలు తీసుకొని నరికిండు అన్న. కథ కాదు ఇది. మరి ఇంతగా చెప్తున్నాం కదా, నాకు గుర్తులేదు. తమ్ముడిని పెళ్ళి కావాల్సిన ఇంట్లో ఏందయ్యా అంటే మరణం. పెళ్ళి కొడుకు సొంత తమ్ముడిని గొడ్డలు తీసుకొని నరికాడు. నా భార్య అయిన అట్లా అంటావా అని చాలా సందర్భాల్లో నేను చాలాసార్లు చూశాను. కారులో పోతుంటే నరికిన తర్వాత ఆమె పెళ్ళి కూతురు తర్వాత చెప్పింది ఏందయ్యా అంటే, ఒక పురుగు లాంటిది, ఒక పురుగు తర్వాత ఒక చిన్న కట్టె పుల్ల లాంటిది ఆమె బట్టల్లో ఉందంట. కారు కదులుతున్న కొద్దీ ఏదో సందర్భంలో ఆ పురుగు కదలటమో లేకపోతే ఆ పుల్ల గుచ్చుకోవడం జరిగింది. దానికి ఆమె మరి అట్లా ఫీల్ అయింది. చూడడానికి వాళ్ళకేమనిపించింది, నా భార్యని వీడేదో అంటున్నాడు అనేటువంటిది అర్థమైంది. చిన్న పుల్ల, ఒక పురుగు, ఒక ప్రాణం తీయటానికి. అవుట్వర్డ్, బయటికి కనపడేది నిజం కాదు, మనం అనుకునేది నిజం కాదు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో సావు. మరి ఆయన జైలుకి పోయాడు. విషయం ఏంటంటే మధ్యాహ్నకాల సమయంలో నిజమైనటువంటిది ఒకటి ఉంది, దాన్ని తెలుసుకున్న దాకా ఆగు. కొంచెం లోతుగా ఉంటుంది. అది లోతుగా ఉన్నదంటే మరి తోడాలుగా, తీయాలుగా, అది రావాలంటే కొంచెం లేట్ అవుతుంది. అందుకని ఎవరో ఇంగ్లీష్ శాస్త్రవేత్త మరి అన్నాడు ఒక ఆయన, అబద్ధం నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందంట. నిజం ఇంకా చెప్పులేసుకోవాలి బయటికి పోదామని. అప్పటికల్లా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందంట. అంటే ఫాస్ట్గా ఏది ఉంది? అబద్ధమే ఉంది బయట, అబద్ధమే తిరిగి వస్తుంది. అబద్ధం రౌండ్ ఊరి చుట్టూ తిరిగి వచ్చే లోపల అప్పటికి ఇంకా నిజం బయటికే రాలేదంట, ఇంకా చెప్పలే వేసుకోలేదంట. విషయం ఏంటంటే సత్యమైనటువంటిది లోతుగా ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో నీకు కావాల్సింది, నాకు కావాల్సింది లోతైన సత్యం. గ్రహించుకోగలుగుతున్నామా? గ్రహించుకుంటున్నామా? ఆ లోతైన సత్యాన్ని మనం కలిగి ఉన్నామా? ఆ సత్యమే సుప్రభు వారు. ఇంకొక మాట చెప్పాలంటే యోహాను సువార్త 14:6 ప్రకారం మార్గం సత్యమైనటువంటి వాడు యేసు ప్రభువే. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో యేసు ప్రభువుని మనం కలిగి ఉండాలని, లోతైనటువంటి విధానంలో సత్యాన్ని తెలుసుకొని ఉండాలని, ఆ గ్రహింపు మనం కలిగి ఉండాలని, ఆ లోతైన సత్యము అనేటువంటి అనుభవం అనండి, లోతైన సత్యము అనే అనుభవం. ఫస్ట్ది లోతైన మాట అనే అనుభవం. 2 లోతైన ఆలోచన అనేటువంటి అనుభవం. 3 లోతైన సత్యమైనటువంటి అనుభవం. 4 చూద్దామా? యోబు గ్రంథం 11:8.
యోబు గ్రంథం 11:8. దేని గురించి చెప్పబడ్డాడు? 11వ అధ్యాయం యోబు గ్రంథంలో 7వ వచనం కాడ నుంచి చదవండి. జ్ఞానము, లోతైన జ్ఞానం. దేవుని గురించినటువంటి జ్ఞానం అని రాయబడ్డది అక్కడ. జ్ఞానము, లోతైన జ్ఞానము అనండి, అంటలేదు. పేతురు గారి పడవను, ఓడను, నావను మరి దేవుడు లోతైనటువంటి అనుభవంలోకి నడిపించాడు. ఈ సందర్భంగా దేవుడు మనకు కావాలి, మన జీవితంలో ఉండాలి అనుకున్నటువంటి లోతైన అనుభవాల్లో మనం ఎలాంటి అనుభవాలు కలిగి ఉండాలి, లోతుగా మనం కలిగి ఉండాల్సినటువంటి అనుభవాలు ఏందయ్యా అంటే, 1 లోతైన మాట, 2 లోతైన ఆలోచన, 3 లోతైన సత్యం, 4 లోతైన జ్ఞానం. లోతైన జ్ఞానం, జ్ఞానం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా దైవజనుడు సొలొమోను గారే మరి అత్యద్భుతమైనటువంటి జ్ఞానవంతుడు బైబిల్ చరిత్రలో కదా, చాలా జ్ఞానవంతుడు. అంతటి జ్ఞానవంతుడు అంతకుముందు ఇశ్రాయేల్లో కానీ ఆ తర్వాత కానీ ఇశ్రాయేల్లో పుట్టి ఉండలేదని రాయబడ్డది. సరే, జ్ఞానము, లోతైన జ్ఞానం, లోతైన జ్ఞానం. మరి ఒక రాజు 2 పనివాళ్ళని తనకు పనివాళ్ళుగా పెట్టుకోవడానికి ఆలోచించినప్పుడు వాళ్ళలో ఒకరిని పెట్టుకుంటాడు. 2 వస్తారు పోటీకి, వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు రాజు. అయితే మంత్రి అడుగుతాడు, మంత్రి గారు, రాజుగారు 2 వచ్చారు కదా, మీరు సో అండ్ సో పర్సన్, ఆ పర్సన్ ఎందుకు పెట్టుకున్నారు మీకు మంత్రిగా, ఇతన్ని ఎందుకు పెట్టుకోలేదు, ఇతను కొంచెం క్యాడర్ ఎందుకు తగ్గించారు అంటే, సరే నీకు అర్థం కావాలంటే ఇప్పుడు మనిద్దరం ఒక ప్రయోగం చేసుకుందాం. ఏంటంటే వాళ్ళిద్దరిని పిలిచారు, రాజు మంత్రి కలిసి వాళ్ళిద్దరిని పిలిచారు. ఎవరు ఆ పనికి, ఆ డ్యూటీకి ఉద్యోగస్తులుగా చేరినటువంటి వాళ్ళిద్దరిని పిలిచి రాజుగారు మంత్రి గారు కలిసి, మన రాజకోట గోడ అవతల ఒక కుక్క పిల్ల ఈనిందంట, వినండి, కుక్క పిల్ల ఈనిందంట, చూసిరా పోండ్రా అని ఇద్దరికి చెప్పారు. అయితే ఫస్ట్ ఒకడిని పంపించాడు, ఒకడినేమో రూమ్లో ఉంచాడు. రాజు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తినేమో రూమ్లో ఉంచాడు. నేను ఇతన్ని ఎందుకు కోరుకున్నాను, ఇతను ఎందుకు కోరుకోలేదంటే నీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. అసలు వ్యక్తిని లోపల పెట్టి లోపల దాసి ఉంచి, ఈ ఎవరైతే కోరుకోలేదో, ఇష్టపడలేదో ఆ వ్యక్తిని చూసిరాపు అంటే అతను పోయాడు. కుక్క ఈనిందా, వచ్చి లోపలికి వచ్చాడు. కుక్క ఈనిందారా అంటే ఈనింది. మరి ఎన్ని పిల్లలు అంటే మళ్ళీ పోయి ఎన్ని పిల్లలు లెక్కేసి 8 పిల్లలు. ఏ కలర్లో ఉన్నాయి నేను గమనించలేదా? పోయి 3 ఎర్రయి, 2 నల్లయి, 1 తెల్లది, అట్లా. సరే, వచ్చి 3 సార్లు 4 సార్లు ఆయన తిరిగి జవాబులు చెప్పాడంట. సరే వీడిని పక్కన పెడదాం, నువ్వు పోరా, నన్ను పంపిస్తే నువ్వు చూసిరా అని చెప్తే జస్ట్ అతను చూడటానికి పోయి వచ్చి లోపలికి వచ్చి, రాజా మన కోట వెనక కుక్క ఈనింది, అది నల్ల కుక్క, దానికి 8 పిల్లలు ఉన్నాయి, 3 ఇవి, 4 అవి, 5 ఇవి, ఇట్లా పూర్తి డీటెయిల్స్. ఇప్పుడు చెప్పు, నేను ఎవరిని కోరుకోవాలి కదా, నేను ఎవరిని కోరుకున్నానో, ఎందుకు కోరుకున్నానో, ఎందుకు నా పనివాడిగా ఇతన్ని ఎందుకు పెట్టుకున్నానో నీకు అర్థమైంది కదా. ఎందుకు? లోతైన జ్ఞానం. ఒక పని మనకు అప్పచెప్పినప్పుడు, ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు, ఎవరైనా ఏదో ఒక బాధ్యత అప్పగించినప్పుడు పూర్తి అవగాహన, పూర్తి మ్యాటర్, పూర్తి యొక్క మరి సమాచారం మనం కలిగి ఉండాలి. దాని గురించినటువంటి మరి గూఢమైనటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. ఎనీథింగ్, ఏ విషయమైనా సరే, ఒక పని, ఒక బాధ్యత, ఒక పని మనం చేయాల్సినప్పుడు గూఢమైనటువంటి లేదా లోతైన జ్ఞానం అంటే అదే. లోతైన జ్ఞానం అంటే అదే. ఏంటి? వీడేమో సారికి కుక్క ఈనిందా, ఈనింది, ఎన్ని పిల్లలు చూసొస్తాగు పోయొచ్చు, ఏ రంగులో ఉన్నాయి అట్లా, ఆడ ఎన్ని, మగ ఎన్ని, ఇట్లా అని అన్నీ అడిగిన దానికల్లా
వీడు పొయ్యి రావటం. కానీ ఒక్కసారి పోయి వచ్చినటువంటి విత్తనం పూర్తి మ్యాటర్ చెప్పగలిగాడు. సరే, విషయం ఏంటంటే లోతైనటువంటి జ్ఞానం. దైవజనుడు సొలొమోన్ గారి దగ్గరికి కూడా మరి బైబిల్ గ్రంథంలో లేదు ఈ సంఘటన గురించి. అయితే ఒక సంఘటన ఉంది. ఏంటంటే ఇద్దరు తల్లులు వేశ్యలు కొడుకును చంపుకుంటారు, ఇద్దరికి పిల్లలు పుడతారు. ఒక చచ్చిపోయినటువంటి తల్లి పిల్ల ఏం చేస్తుందంటే ఆ తల్లి పిల్లని బతికొండ దగ్గర వేసి బతికొండ పిల్లని ఆమె చేసుకుంటుంది. ఇట్లా గొడవ వస్తుంది, తెలుసు కదా. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి అందరూ చూస్తున్నారు. రాజు ఏం చేస్తాడు ఇప్పుడు? కత్తి ఒకటి తీసుకురండి, చెరుసగం నరుకుతా, చెరుసగం ఇస్తా. ఎందుకు? అక్కడ తల్లి ఎవరో బయటపడుద్ది కదా. నరకం అన్నప్పుడు మరి తల్లి పేగులు తరక్కుపోయింది. ఒరిజినల్ తల్లి పేగులు తరక్కుపోయింది. దొంగ తల్లి నరకలే అన్నది, నరుకులే 2 చేయలే అన్నది. కానీ అసలు ఒరిజినల్ తల్లికి బతుకుతా, దానికన్నా బతకనీలే, నా కొడుకు బతికితే చాలు, పెద్దోడైతే చాలు, వాడు బతకటం నాకు కావాలా, నరకొద్దయ్యా, నాకు వద్దులే, ఆమెకేయి అన్నది ఆ తల్లి. ఆయనతో ఒరిజినాలిటీ బయటికి తేవడం కోసం ఈ పని చేయాల్సి వచ్చింది జ్ఞానవంతుడు. ఓ సందర్భంలో మరి 2 రకాల పువ్వులు, ఒకటి ఒరిజినల్ పువ్వు, రెండోదేమో సేమ్ కలర్లో ఉన్నటువంటి మరి ప్లాస్టిక్ పువ్వు. 2 తీసుకొచ్చి కొంచెం కూడా తేడా, ఆకులు కాండం ఇంకేది తేడా లేకుండా 2 సొలొమోన్ గారి దగ్గర తీసుకొచ్చి బల్లమే పెట్టి ఇట్లా ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది చెప్పమన్నారంట. మనమైతే ఏం చేస్తాం? ఆకు తెంపొద్దు, పువ్వు వాసన చూడొద్దు, అసలు టచ్ చేయొద్దు. ఏది ఒరిజినల్ ఏది ప్లాస్టిక్ చెప్పరు. దైవజనుడు సొలొమోన్ గారు చేసింది ఏంటంటే వ్యాఖ్యానాల్లో ఉంటుందన్నమాట. బైబిల్లో అన్ని విషయాలు లేవు, చాలా విషయాలు కట్ అయినాయి. సరే, ఒక రూమ్లో పెట్టారు రెండింటిని. ఒక తేనె పురుగు, తేనెటీగ తెలుసు కదా, దాన్ని తీసుకొచ్చి ఆ గదిలో వదిలాడంట. గదిలో వదిలిన తర్వాత అది అక్కడ తిరిగి ఆ పువ్వు మీద రెండింటి మీద వాలి మరి ఒరిజినల్ పువ్వులో నుంచి ఒరిజినల్ పువ్వు మీద చాలాసేపు వాలి మకరందం తీసుకుంటుందంట. ఆయన పిలిచి ఇది ఒరిజినల్ పువ్వు అని చెప్పాడంట, ఇది ఒరిజినల్ చెట్టు అని చెప్పాడంట. సరే, విషయం ఏంటంటే లోతైనటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలుగా ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మరి మన అజ్ఞానులం కాదు. అజ్ఞానులుగా ఉండటానికి దేవుడు పిలవలేదు. లోకములో వారు అందరికంటే మనం జ్ఞానవంతులుగా ఉండాలని కోరాడు. అదే ఆయన జ్ఞాన సంపన్నుడు, జ్ఞాన స్వరూపుడు, బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఆయనందు. మరి గుప్తాలై ఉన్న యేసు ప్రభువులో మరి దేవుడు మూలముగా ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. అది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం, పైనుండి వచ్చేటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం మనం కలిగి ఉన్నాం. ఇక మధ్యాహ్నకాల సమయంలో బలను సమీపిస్తున్నటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎన్నోది ఇది? 4వదిగా లోతైన జ్ఞానం అనండి. లోతైన జ్ఞానం. దేవుడు సొలొమోన్ గారిని మన ఎదురు తీసుకొచ్చాడు. మనం కూడా ఆ లోతైనటువంటి విధానంలో మరి జ్ఞానయుక్తంగా ప్రభు కోసం పనిచేసేటువంటి వారంగా ఉండాలి. ఆ తర్వాత 5వది కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 80వ అధ్యాయం 9వ వచనం. లోతైన వేరు అనండి. లోతైన అనుభవంలో మనం తెలుసుకునేటువంటి 5వ రకమైనటువంటి లోతైనటువంటి విషయం ఏంటంటే లోతైన వేరు అనాలి. ఇప్పుడు 5 చెప్పండి. 1 లోతైన మాట, 2 లోతైన ఆలోచన, 3 లోతైన సత్యము, 4 లోతైన జ్ఞానము, 5 లోతైన వేరు. మనకు కావాల్సింది దేవుడి బిడ్డలుగా ఒక చెట్టుతో పోల్చుకుంటే దేవుడు మనల్ని చెట్లతో పోల్చాడు. అవునా? మనం చెట్లు. దావీదు 52:8 అధ్యాయాలు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ధర్మశాస్త్రం నందు ఆనందించు జీవరాత్రం ధ్యానించి వాడు ధ్యానుడు అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వలె అంటాడు కదా. మనం చెట్లు. ఆ దేవుడు కూడా చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఫలించడం అంటే దాదాపుగా చెట్టుకే చెప్పబడుతుంది అనమాట. సరే, మనం చెట్లు అన్నమాట. నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె మవ్వు అంటే మనం ఎవరమండి? చెట్లు. బట్ ఇప్పుడు ఒక చెట్లు అయినటువంటి మనకు లోతుగా ఉండాల్సింది ఏందయ్యా అంటే వేరు.
కూకటి వేరు, తల్లి వేరు అంటారు. ఇది ఎంత లోతులోకి ఉంటే అంత మంచిది. లోతైన వేరు మనం కలిగి ఉన్నామా? ఈ మధ్యాహ్నకాల సమయంలో బలను సమీపిస్తున్నటువంటి నీతో ఐదవదిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, నీ వేరెట్లుంది? పైనుందా? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన చెప్పాడు ఒక ఉపమానం. చెప్పుకుంటూ వచ్చి రాతి నేలను పడిన విత్తనాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చి అక్కడ మన్ను లోతుగా ఉండనందున అది వెంటనే మనుషును కానీ చదవండి అన్నమాట. మత్తయి 13:5. వేరు లేనందున ఎండిపోయారు. కొంచెం ఒక అంగళం 2 అంగళాలు మట్టి ఉందనుకో, కింద అంత రాయి, అది మొలిసింది, వేరు లోపలికి పోలే, ఏమైంది? చెట్టు అది ఎండిపోయింది. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో పేతురు గారు నావా లోతైన అనుభవం, లోతులోకి నడిపించాడు. చాలా చేపలు పట్టాడు. ప్రభువా నన్ను కూడా లోపలికి నడిపి అని చాలా చెప్పుకున్నాం. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే 5వదిగా లోతైన వేరు ఉందా? ఎంత లోతులోకి పోతే అంత ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. వేరు ఎంత లోతులోకి ఉంటే అంత బలంగా ఉంటుంది. ఈ విషయం మనకు అందరూ తెలుసు కదా. దీనికోసం ఎవరైనా శాస్త్రవేత్త రావాలన్నా, వచ్చి చెప్పాలన్నా కాదు కదా. మనకు సాధారణంగా అజ్ఞానులు కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే చెట్టుకి వేరు లోతుగా ఉంటేనే బతుకుద్ది కదా. ఇది కామన్ విషయం కదా. మరి మనకుందా? మనకు అలాంటి వేరు పారామా? వేరు పారి స్థిరతను ఉండాలని బైబిల్ గ్రంథంలో రాబడ్డది. వేరు పారుతున్నామా? చెట్లు ఎంతో ఎత్తుకు ఎదుగుతాయి. మీకు తెలుసుగా బ్యాంబూ స్టిక్స్ 60 to 72 ఫీట్స్ ఉంటాయి. 60 నుండి 70 అడుగులు. మన ఇండియాలో అయితే 30-40 అడుగులే ఉంటాయి. అమెరికా దేశంలో 60, 70, 120, 140 అడుగుల ఎత్తు కూడా ఎదుగుతాయి. అది విత్తనం వేసిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత మొలకొస్తుంది. వేసి చూడండి, 8 ఏళ్ళు మనం గింజలేస్తే నెల రోజులలో పంటకు వచ్చే చెట్లు కూడా ఉంటాయి కదా. 30 రోజుల్లో 3 నెలల్లో వచ్చి పంటలు కూడా తీసుకోవచ్చు. కానీ 8 సంవత్సరాల తర్వాత ఆ యొక్క వెదురు చెట్టు, బ్యాంబూ అంటారు ఇంగ్లీష్లో, ఆ యొక్క చెట్టు 8 సంవత్సరాల తర్వాత మొలకెత్తుద్ది. బట్ ఈ 8 సంవత్సరాలు ఈ విత్తనం ఏం చేస్తుందయ్యా? లోపలగా పోతుంది. శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, పరిశోధన చేసి ఈ 80 years ఆ విత్తనం దానికి సంబంధించినటువంటి వేరుతో బలం పుంజుకోవడానికి లోపలికి పోతుంది. అంత లోపలికి అన్ని సంవత్సరాలు లోపలికి పోవటం వల్ల అంతెత్తెదగలుగుతుంది. అంతే కదా. సాధారణంగా ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా ఇల్లు పిల్లర్స్ ఎంత లోతు ఉంటే చాలా లోతుకేసుకుంటే చాలా అప్స్టేర్స్ కట్టుకోవచ్చు కదా. ఉట్టి పునాది, భూమి మీద పునాది రాళ్లతో కట్టి 3 స్టేర్లు కట్టాలంటే కట్టొచ్చులే, కానీ 3వ రోజు ఏమైంది? కూలుద్ది. పిల్లర్స్ లోపలికి దిగితే, భూమిలోకి ఉంటే, లోపలికి ఉంటే పైకి ఎంతైనా కట్టుకోవచ్చు కదా. విషయం ఏంటంటే వేరు. మరి లోపలికి ఉన్నామా? లోపలికి నాటబడ్డామా? వేరు పారామా? కొన్ని చెట్లు మరి పీగుతుంటే రావు కదా, తవ్వాలే, తవ్వినా రావు. అక్కడికి ఇంకా కొంచెం ఉంటుంది ఏరు కదా, కట్ చేయాల్సి వస్తుంది. తల్లి వేరు అనేది ఒకటి ఉంటుంది. చిన్నవి కాకుండా తల్లి వేరు అంటే చాలా లోపలకు ఉంటుంది అన్నమాట. అంతగా ప్రభువులో నీవు వేరు పారావా? అట్లా వేరు పారిన సెట్ అయితే ఏదొచ్చినా ఎవరు నిన్ను గుంజి పడేసినా మనం మరి ఊడి రావు, బయటికి రాలేం. వేరు పారాం ప్రభువులో, అల్లకపోయావు. ఇంకెవరండి విడిదీసేది? ఇంకెవరండి వేరుపరిచేది? ఇంకే ఏ పరిస్థితి నిన్ను దూరం చేసేది ప్రభువుకి, దేవుడికి, దేవుడి మందిరానికి, దేవుడి సహవాసానికి? ఒకవేళ వేరే లోపలికి పోయి ఉంటే, లోతుగా ఉంటే ఎవరండి మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపే? ఆఖరికి ఎత్తైనా లోతైనా, దేవదూతులైనా, ప్రధానులైనా, ఉన్నవైనా, రాబోవైనా, మరణమైనా, జీవమైనా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగలవాడెవడు? ఎవరు? నిన్ను షేక్ చేయలేరు, నీ విశ్వాసాన్ని షేక్ చేయలేరు, నీ ప్రేమను షేక్ చేయలేరు, నీ ఆత్మీయతను. మరియు అది ఏం కాదు, ఎవరు ఏ పరిస్థితి ఏం చేయలేదు. ఎందుకు? మన వేరు
ప్రభువులో ఉంది, క్రీస్తులో ఉంది, వేరు పారింది, లోతుగా ఉంది వేరు. అవసరమైతే గాలి తుఫాన్లు వస్తే వంగుతూ మళ్ళీ లేస్తాం అంతే. వేరు లోపలికి ఉంది, ఎక్కడికి ఇరిగినా కానీ మళ్ళీ ఎగురులు వస్తాయి. ఎందుకంటే లోపల ఏముంది? ఏరుంది. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని అంకురము వేర్లు మరి కిందికి మీదికి తన్ని, కిందికి లోపలికి తన్ని మీదికి ఎక్కి పారుతాయని, ఫలిస్తుందని రాయబడ్డది, చిగురిస్తుందని రాయబడ్డది. ఇక మధ్యాహ్నకాల సమయంలో లోతైన వేరు ప్రభు కోసం మరి సాక్షులుగా బ్రతకపోతే, ప్రభు కోసం ఫలించకపోతే, ఒక చెట్టు ఉంది మార్కు సువార్త 11వ అధ్యాయంలో, అంజూరపు చెట్టు వేర్లు మొదలుకొని చెప్పండి ఎండిపోయింది. యేసు ప్రభు శపిస్తే ఏం జరిగింది? ఫ్రమ్ అప్ టు బాటం, లోపలికి ఏరుతూ సహా ఎండిపోయింది. వద్దు, అవుట్వర్డ్ దేవుడికి వేరుగా ఆత్మఫలాలు లేకుండా, ప్రభు కోసం ఫలించకుండా ఓన్లీ ఆకులు పెట్టుకొని ఊగుతుంటే, కావాల్సినవి లేకపోతే, ఆత్మీయ ఫలాలు లేకపోతే, ఓన్లీ ఆకులే ఉంటే ఆ యజమానుడు కోపం వస్తుంది, ఆ దేవుడు కోపం వస్తుంది. వద్దు. ఓ సోదరుడు, సోదరి, ఈ మధ్యాహ్నకాల సమయంలో బలన సమీపిస్తున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నెలకైన చివరి వారం కొత్త సంవత్సరం రాబోతూ ఉంది. మరి ఆ వాక్య పిలుగులు అర్థం చేసుకొని లోతుగా చిక్కుబడినటువంటి విధానంలో వేరు పారాలి. లోతుగా ఉండాలి, లోతుగా ఉండాలి. ప్రభువా నన్ను అట్లా చేయ్యా, నాకు అలాంటి లోతైన వేరు అనుభవం నాకు దయచేయ. ఇక 5 అయిపోయినాయి కదా, 6 చూద్దామా? ఎఫ్ఎస్సి 3వ అధ్యాయం 18 వచ్చింది. ఎఫ్ఎస్సి 3:18. మూడు 18, 15, 18 కలిసి ఉన్నాయి కదా. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుడి. దేని ఎత్తు, దేని పొడుగు, దేని లోతు, దేని వెడల్పు? ప్రేమ యొక్క లోతు. ప్రేమకు ఎత్తుంది, ప్రేమకు వెడల్పు ఉంది, ప్రేమకు లోతు కూడా ఉంది. లోతైన ప్రేమ అనండి, డీపెస్ట్ లవ్. మధ్యాహ్నకాల సమయంలో లోతైన అనుభవం అంటే ఏందనుకున్నాం? సాదాసీదమైనటువంటి విషయం కాదు అది, సాదాసీదమైనటువంటి విషయం కాదు. లోతైనటువంటి అనుభవం అంటే, అయ్యా మరి నన్ను మరి లోపలికి నడిపించు అని ఆ భక్తుడు మరి పాట రాశాడు ఏబి మాషిలమణి గారు. మరి పౌలు మరి ఆ యొక్క పేతురు గారి దోనను దేవుడు లోపలికి నడిపించాడు, లోతు అనే అనుభవం. ప్రభా చాలా సందర్భాల్లో నేను దీన్ని అవాయిడ్ చేసినాయా, నాకెందుకులే అనుకున్నాయ్యా, పట్టించుకోలేదయ్యా. కానీ ఈ లోతైన అనుభవం నాకు కావాలయ్యా, ఈ లోతైనటువంటి ప్రేమ నాకు కావాలయ్యా. ప్రేమ ఉందా? కానీ లోతైన ప్రేమ ఉందా అంటే? ప్రేమ లేదనట్లేదు, ఉంది, ఓకే. ఇంకా డీప్ లవ్, లోతైనటువంటి ప్రేమ మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన అప్పగిస్తాడని తెలిసినా కానీ ఇస్కరియోతు యూదాను దేవుడు ప్రేమించాడు. చెలికాడా అన్నాడు. ఒక ధనవంతుడు, డబ్బున్న ధనవంతుడు, అతడు మళ్ళా దేవుడి దగ్గరకు రాడు, వసనపడుతూ వెళ్ళిపోతాడని తెలిసినా కానీ అతన్ని ప్రేమించాడు యేసు ప్రభు. లాజర్ని అతని వారిని ప్రేమించడం రాబడింది. తన వారిని మరి యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనం, జాన్స్ గాస్పుల్ 17:1, 1, 2 చూడండి. తన వారిని ప్రేమించాడు.
అంతము వరకు ప్రేమించాడు. వారిని ప్రేమించాడు, అంతం వరకు ప్రేమించాడు అని రాబడదు. 13వ అధ్యాయము మొదటి వచనం. లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. ఇది కదండి ప్రేమ అంటే, అంతం వరకు. అక్కడ రాయబడింది 2 సంపూర్ణముగా ప్రేమించాడండి. లోతైన ప్రేమ మన మీద చూపించబడింది. మెఫీబోషెతు మీద దావీదు చూపించింది కూడా లోతైనటువంటి ప్రేమే కదా. వాస్తవానికి మెఫీబోషెతు ఎవరు కొడుకు? యోనాతాను కొడుకు. యోనాతాను ఎవరి కొడుకు? సౌలు కొడుకు. సౌలు దావీదు బతుకున్నంత కాలం శత్రువుగానే ఉన్నాడు కదా, సంపాలని చూశాడు కదా, ఈట విసిరాడు కదా. దావీదు సౌలు చచ్చిపోయిన తర్వాత యోనాతాన్ని బట్టి శత్రు కుటుంబస్తుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకొని బల్ల మీద భోజనం ఏర్పాటు చేయగలిగాడు. ఎవరండి? దైవజనుడు దావీదు గారు. లోతైనటువంటి ప్రేమ, పెనవేసుకున్నటువంటి ప్రేమ. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఈ ప్రేమ మన దగ్గర ఉందా? బట్ అవుట్వర్డ్ ప్రేమ ఉందేమో, బయటికి కనపడే ప్రేమ కావచ్చేమో, బహిరంగంగా ఉండేటువంటి ప్రేమ కావచ్చేమో, చూపించుకునే ప్రేమ కావచ్చేమో. కానీ ఈ ప్రేమ మచ్చరపడదు, డంబమ్ముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ఉప్పొంగేది కాదు. లోతైనటువంటి ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు మన మీద చూపించింది ఈ మధ్యాహ్నకాల సమయంలో. అయ్యా, ఈ డీపెస్ట్ లవ్ నాకు దయచేయ్యా. ప్రేమలో లోపలికి పోయేటట్టు దయచేయ్యా నాకు. ప్రేమలో నేను లోపలికి పోవాలయ్యా, అంత ప్రేమ దయచేయి. ఇక దాని అంచులు అక్కడికి లాస్ట్ దరికి కొనకు, ఇక ఎడ్జ్కి టచ్ అయ్యేంత ప్రేమ నాకు దయచేయ. ఇంత ప్రేమిస్తారా అనే కాడికి దయచేయ. కొట్టి గుంటలో వేసి మరి అమ్మి మరి ఘోరంగా కొట్టి రక్తం వచ్చేటట్టు కొట్టి దేశం కాని దేశానికి, భాష కాని భాషకు, ఎక్కడికి దేశం పోతారో తెలియని ఊరికి అమ్మేస్తే కాలం గిర్రెని తిరిగింది. మళ్ళీ అన్నం లేక ధాన్యం లేక ఈయన ఎదురుకే వచ్చి నిలబడ్డారు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. కళ నెరవేరింది. సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. వాళ్ళని అర్థమైంది. ఒక్కొక్కడిని పట్టుకొని ఉరి తీయొచ్చు. ఆ అవకాశం ఉందా లేదా? ఆయనకి ఉంది. కానీ భోజనం ఏర్పాటు చేయించాడండి. మరి ఉన్నత స్థితిలో వాళ్ళని కూర్చోబెట్టాడు. కొవ్వినటువంటి ఆయక పదార్థాలు ఇచ్చాడు. ధాన్య సంచులు ఫుల్లుగా నింపాడు. వాళ్ళు తెచ్చుకున్న రోగులు కూడా అందులో వేశాడు. ఏం ప్రేమ! మళ్ళీ మీరు ఆహారం లేకుండా ఉంటే, మరి అక్కడే ఉంటే ఈ తిరుగుడు వద్దని మళ్ళీ నా కాడికి రండి, ఇక్కడికి రండి, నేను ఉన్న కాడికి రండి అని వాళ్ళని పిలిపించుకున్న ప్రేమ అండి దైవజనుడు యోసేపు చూపించినటువంటి ప్రేమ. డీపెస్ట్ లవ్. ఇక లేదు. ఇంత ప్రేమిస్తారా? పేగులు తరక్కపోయినాయి. ఏడ్చాడు, ఆపుకోలేకపోయాడు వాళ్ళ సహోదరులను చూసినప్పుడు. వాళ్ళు చేసిందైతే ఘోరం, వాళ్ళు చేసిందైతే అవమానం, వాళ్ళు చేసిందైతే స్వార్థం. కానీ ఆ మహానుభావుడు ఆ ధర్మశాస్త్రం రోజుల్లోనే, యేసు ప్రభువారు లేరప్పుడు, ధర్మశాస్త్రం కూడా సరిగా లేదు. ఆ రోజుల్లోనే శత్రువులైనటువంటి వారిని ప్రేమించడానికి, వాళ్ళకి ఇవ్వడానికి, తన దగ్గర పిలుచుకోవడానికి, పోషించడానికి, ఆహారం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి ప్రేమ నజరైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో మనం కూడా చూడగలిగాం. క్రూరులము, దుర్మార్గులం, మోసపూరితమైనటువంటి మనల్ని ప్రేమించినటువంటి ఆ దైవిక ప్రేమ ఇక మధ్యాహ్నకాల సమయంలో మనల్ని సమీపిస్తున్నటువంటి నీతో డీపెస్ట్ లవ్, బాటమ్ ఆఫ్ లవ్. అక్కడికి పోవాలి. అక్కడికి పోవటం సాధ్యమా? విషయం ఏంటంటే ఇంకా ప్రేమ చివరి లేదుగా. అక్కడికి పోయి మనం ప్రేమించాలా, అక్కడ ప్రేమించాలా. చివరికి ఇక లోతులోకి పోయి అవతల వాళ్ళు అనుకోవాలా, ఎంత ప్రేమ ఉందా, ఇట్లా కూడా ప్రేమిస్తాడా, ఇలాంటి వాళ్ళను కూడా ప్రేమిస్తారా, ఇట్లా కూడా ప్రేమిస్తారా, ప్రేమ అంటే ఇదేనా అని వాళ్ళు అనుకోవాలా. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, లోతైనటువంటి ప్రేమ. చెరువు అప్పుడు చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. లూకా సువార్త 6వ అధ్యాయము 48వ వచనం.
లూకా సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. లోతైన పునాది అనండి. లోతైన పునాది. ఈ పునాది వేసుకున్నామా మనం? మన పునాది లోతుగా ఉండాలి. లోతుగా లేకపోతే ఆ కట్టడం ఏమైంది? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తాడు కదా 2 ఇల్లు గురించి. బండ మీద కట్టబడిన ఇల్లు, మరి ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు గురించి చెప్తాడు. సిచ్యువేషన్స్ సేమ్. 2 ఇళ్ళ మీదకి 2 ఇళ్ళు కట్టబడ్డాయి. 2 ఇళ్ళకి యజమానులు ఉన్నారు. 2 ఇళ్ళకి ఉదయం వస్తుంది, సాయంత్రం వస్తుంది. 2 ఇళ్ళకి గోడలు ఉన్నాయి. 2 ఇళ్ళకి పునాదులు ఉన్నాయి. 2 ఇళ్ళకి మనుషులు ఉన్నారు. 2 ఇళ్ళలో బంధువులు ఉన్నారు. 2 ఇళ్ళకి మరి వర్షం వచ్చింది. 2 ఇళ్ళకి గాలి వచ్చింది. 2 ఇళ్ళకి తుఫాను వచ్చింది. 2 ఇళ్ళకి వరదలు వచ్చినాయి. 2 ఇళ్ళకి వచ్చినాయి. అక్కడ తేడా ఉంది. మళ్ళా ఒకటి పడ్డది, ఒకటి కూలిపోయింది, ఒకటి కూలలేదు. ఎందుకు ఒకటి కూలింది? దానికి పునాది సరిగా లేదు, లోతుగా లేదు. ఒకటి ఎందుకు నిలబడి ఉంది? దానికి పునాది లోతుగా ఉంది, బండ మీద వేయబడింది. మధ్యాహ్నకాల సమయంలో మరి వాళ్ళు దేవుళ్ళో ఉన్నారు అంటే మరి ఏంటి, సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నాయి. మాకు వచ్చిన కష్టాలు వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు దేవుళ్ళో. మాకు కష్టాలు వచ్చినాయి కాబట్టి మేము పడిపోయాం అంటుంటారు కొంతమంది. కాదు కాదు కాదు, 2 సేమ్. ఆ ఇంటి మీదకి ఈ ఇంటి మీదకి గాలి వచ్చింది. ఆ ఇంటి మీదకి ఈ ఇంటి మీదకి తుఫాను వచ్చింది. ఆ ఇంటి మీదకి ఈ ఇంటికి మరి వరదలు వచ్చినాయి. కానీ ఆ ఇల్లు పడలే. సిచ్యువేషన్స్ సేమ్. నీకు అందరికీ, నాకు అందరికీ సేమ్ ఉంటాయి. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ ఉండవు. అంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి, వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి, మనకు తగ్గట్టుగా మనకి, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు సమస్యలు అయితే వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు నిలబడ్డావా, నిలబడలేదా, అది కావాలి. ఎవరు నిలబడతారయ్యా? ఎవరు నిలబడగలరు? ఎవరు స్టాండర్డ్గా ఉంటారు? పునాది లోతుగా ఉంటే, ఫౌండేషన్, ఆ పునాది రాయి స్టాండర్డ్గా ఉంటే. మా నాన్నగారు తొమ్మలూరులో సేవ చేశారు, మా అత్తగారు ఊరిలో. నేను అప్పుడు హెబ్రోన్లో ఉన్నా. అయితే కొన్ని సమస్యలు ఉండే సంఘంలో మరి వాటిని సెట్ చేయాలి అని మా నాన్నగారంటే, ఒక సహోదరి అన్నదంట. ఏమనంటే, అంకుల్ పునాదే బాగలేదు అంకుల్, మీరేం చేస్తారు? ఈ చెట్టు పైన వంకర తిరిగింది ఓకే, కానీ వేర్ల కాడ నుంచి ఇది వంకర ఉంది, లోపల కూడా వంకరే ఉంది. విషయం ఏంటంటే, పునాది గట్టిగా ఉంటాయి, మనం గట్టిగా ఉంటాం. మన పిల్లలు గట్టి ఫౌండేషన్ వేయండి. తల్లిదండ్రులుగా మనందరికీ పిల్లలు ఉన్నారు. ఓ తల్లిదండ్రులారా, ఇక్కడ ఉంటున్న ఈ శబ్దం ఈ యొక్క సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమంలో దూరంగా ఉంటే వింటున్నా పర్లేదు. తల్లిదండ్రులుగా గుడ్ ఫౌండేషన్, మంచి పునాది వేయి, లోతైన పునాది వేయి పిల్లలకి. ఆ యొక్క ఫౌండేషన్ గట్టిది పడితే పెద్దరిగిన తర్వాత కూడా ఆ కట్టడానికి ఏం కాదు, అవి స్టాండర్డ్గా ఉంటాయి. ఎందుకు కూలిపోతాయ్యా అంటే, ఎందుకు పడిపోతాయా అంటే, కొంతమంది ఎందుకు ప్రభువులో నుండి పిల్లలు తప్పిపోతుంటారయ్యా అంటే, పైన కింద ఏం లేవు, పునాది ఎట్లేదు, సరిగా లేదు, పునాది గట్టిగా లేదు, పునాది ఇసుక మీద ఉంది. తల్లిదండ్రులే అట్లున్నారు. తల్లిదండ్రులు పాపం చేసుకుంటాయి, మరి దేవుడికి దూరంగా జీవించుకుంటాం. పిల్లగాళ్ళు భక్తిలో ఉండాలంటే ఎట్లా ఉంటారు కదా, ఉండలేరు కదా. పునాది వేయి, మంచి పునాది వేయి. బాలుడు నడవలసిన త్రోవను వానికి బాల్యదశలోనే నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దాని అర్థం ఇదే. ఫౌండేషన్, పునాది ఎట్లా ఉండాలా? గట్టిగా స్టాండర్డ్గా ఉండాలా, గట్టి పునాది వేయాలా. అప్పుడు ఎంత కట్టడమైనా కట్టించుకోవచ్చు. 7వది చివరికి ఎందుకు చెప్పానంటే, మనకు పునాది అవసరం, గట్టి పునాది అవసరం, లోతైన పునాది అవసరం. దేవుని స్తోత్రం. దేవుని కృపను బట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం, ఈ చెట్లన్నీ, ఈ పిల్లర్స్ అన్నీ, ఈ స్తంభాలన్నీ, ఈ మనుషులందరూ గట్టి పునాదితోనే ఉన్నారు. పర్లేదు, పడ్డాయి. లోపల బెడ్ మంచి గట్టిగా వేశారు మన పూర్వీకులు, మంచి ఐరన్ ఉపయోగించారు, పర్వాలేదు. నెక్స్ట్ జనరేషన్కి కూడా మనం ఏం చేయాలా? అలాంటి పునాదులే ఇవ్వాలి.
ఆ పునాదులు చేయబట్టి ఈరోజు మనం ఉన్నాం, కట్టబడింది. అంతేనా? ఆ రోజుల్లో ప్రారంభ దశలో వేయబడిన పునాదులే అవి గట్టిగా ఉండాలి. దైవజనుడు బ్రదర్ భక్త్ సింగ్ గారు వేశారు, ఇంకా అంతకుముందు ఆత్మీయులు వేశారు. ఆ తర్వాత ఇది మరి కథ కొనసాగుతూ ఉంది. మనం కూడా కొనసాగించేటువంటి వారంగా ఉండాలి. గట్టి ఫౌండేషన్ వేయాలి. అప్పుడు అన్నిల కార్యక్రమాలు, అన్నిల పనులు, విగ్రహాలు, లేకపోతే బూదుమాటలు, కొట్లాట్లు, సినిమాలు, మరి ఇంకో సాతానికి సంబంధించినటువంటి పాప కార్యక్రమాల్లో మరి జోక్యం ఉండదు. మన పిల్లలకు పునాది గట్టిగా వేస్తే, మనం గట్టి పునాది కలిగి ఉంటే, గట్టి పునాది కలిగి ఉన్నావా? మధ్యాహ్నం కాల సమయంలో లోతైన అనుభవం అంటే అది లోతైన పునాది. 7 చూసాం. 1 లోతైన మాట, 2 లోతైన ఆలోచన, 3 లోతైన సత్యం, 4 లోతైన జ్ఞానం, 5 లోతైన వేరు, 6 లోతైన ప్రేమ, 7 లోతైన పునాది. ఈ 7 రకాలైనటువంటి అనుభవాలు, ఈ లోతైనటువంటి విషయాలు మనం కలిగి ఉండాలని అలనాడు దైవజనుడు మరి పేతురు గారు పడవను, దరినున్న పడవను, ఖాళీగా ఉన్న పడవ, ఏమీ లేకుండా ఉన్న పడవ, ఓడిపోయిన పడవ, ప్రయాసపడిన పడవ, దరినున్న పడవ, ఖాళీగా ఉన్న పడవ లోతులోకి. అందుకని మనందరం కూడా పాడదాం పాట. నడిపించు నానవా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఈ పాటలో లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. అంత లో నాది లోటైన జీవితం అయ్యా, ఓ లోకేశ అను యేసుప్రభువా మరి లోతులకు నడిపించు. నా జీవిత తీరమునా నా అపజయ భారము నా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నడిపించాయా లోతుకి. నా ఓడిపోయి ఉన్నానయ్యా, పతనమై ఉన్నానయ్యా, నష్టపోయి ఉన్నానయ్యా, లోతైన అనుభవం లేకుండా ఉన్నానయ్యా, పైన ఉన్నానయ్యా, దరిదరిని ఉన్నానయ్యా, నన్ను లోపలికి నడిపించు ప్రభువా. ఇట్లా మనం ప్రభువుని అడిగి ప్రభు కోసం బ్రతుకున్నట్లు ప్రభు రక్తం మనం సహాయం చేయగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.